హాయ్ అమిగోస్, మనం జేఈఈ మెయిన్స్ క్రాష్ కోర్సులో ఫంక్షన్స్ చాప్టర్ సిరీస్లో భాగంగా ముందు లెక్చర్ నెంబర్ 3లో మనము 2025 నుంచి 2021 వరకు వచ్చినటువంటి అన్ని 16 క్వశ్చన్స్ యొక్క పీవైక్యూస్ ఇన్ డీటెయిల్డ్ సొల్యూషన్ చూసాము. ఈ లెక్చర్లో మనం ఏం చేస్తామంటే 2020 నుంచి అండ్ 2002 వరకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అఫ్ కోర్స్ మనకు ఒక సర్టన్ పీరియడ్లో అంటే 2002 నుంచి అప్ టు సర్టన్ ఎర్లీ 2015 ఆ వరకు కూడా మనకు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ AIEEE లాగా కండక్ట్ అయ్యేది. ఆ క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్ యొక్క ఇన్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ కూడా చూస్తున్నాము. ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే ఈ అన్ని పీవైక్యూస్ కవర్ చేయడం ద్వారా డొమైన్ కాన్సెప్ట్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయడానికి మనము ఈ జేఈఈ మెయిన్స్ 2026కి రెడీగా ఉండడం దీని యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, 2020లో డొమైన్ మీద ఏం క్వశ్చన్ రాలేదు, బట్ 2019లో ఒక క్వశ్చన్ వచ్చింది. వాడు ఏమంటాడు, బాబు ఒక ఫంక్షన్ ఎఫ్ ఇచ్చాను, ఇది ఒక ఫంక్షన్, ఇది ఇంకొక ఫంక్షన్, ఇది దీని యొక్క డొమైన్ చెప్పగలవా అంటాడు. అఫ్ కోర్స్ మనకు చూడగానే ఏమర్థమవుతుంది, ఈ ఎఫ్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే ఈ ఫస్ట్ ఫంక్షన్ కూడా ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి, ఈ లాగ్ ఫంక్షన్ కూడా ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి రేషనల్ ఫంక్షను, న్యూమరేటర్ సపరేట్, డినామినేటర్ సపరేట్. నాకు రేషనల్ ఫంక్షన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఈ డినామినేటర్ ఏదైతే ఉందో అది 0 అవ్వకూడదు. అంటే దాన్ని ఫస్ట్ కండిషన్ ఏం రాసుకోవాలి నేను, ఈ డినామినేటర్ 4 - x² అనేది షుడ్ నాట్ బీ 0, నాట్ ఈక్వల్ టు 0. ఇది ఒక్కటైతే సరిపోతుందా? లేదు. ఇది డిఫైన్ అయ్యి ఇది డిఫైన్ అవ్వకపోయినా ఓవరాల్గా ఫంక్షన్ f(x) డిఫైన్ అవ్వదు. సో అందుకని ఈ లాగ్ కూడా డిఫైన్ అవ్వాలి. మరి లాగ్ కాన్సెప్ట్ ఏంది, మనకు ఆల్రెడీ తెలుసు. లాగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నాకు లాగ్ డబ్బా 1 బేస్ డబ్బా 2 ఉంటే డబ్బా 1 పాజిటివ్ అవ్వాలి, డబ్బా 2 కూడా పాజిటివ్ అయ్యి 1 అవ్వకూడదు. ఎలాగో ఈ బేస్ 10 ప్రాపర్గా డిఫైన్ అయింది అంటే ఈ లాగ్ డబ్బా ఏదైతే ఉందో, లాగ్ డబ్బా బేస్ 10లో బేస్ ఆల్రెడీ ప్రాపర్గా డిఫైన్ అయింది కాబట్టి ఈ డబ్బా ఒకటి నాకు పాజిటివ్ అయి ఉండాలి, డబ్బా >0 అయి ఉండాలి. మరి డబ్బా అంటే ఏంది, ఇది x³ - x, అంటే ఈ x³ - x >0 అయి ఉండాలి. అంటే నాకు ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 రెండింటినీ సాటిస్ఫై చేస్తూ ఏవైతే x వాల్యూస్ నాకు అవుట్పుట్ వస్తాయో అవే ఆ x వాల్యూస్ నాకు ఈ ఫంక్షన్ f యొక్క డొమైన్ అవుతుంది. ఓకే, చాలా సింపుల్గా కూడా ఉంది అండ్ రెండే ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఎట్లా వస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు, 4 అంటే 2² రాసుకోవచ్చున్నాను. సో a + b 2², ఇది 2² రాసుకోవచ్చు. a² - b² అంటే a + b × a - x అంటే 2 - x × 2 + x నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఫస్ట్ది ముందు సాల్వ్ చేస్తున్నాను. అంటే ఇది ఈక్వల్ టు 0 అయ్యి ఉంటే 2 = x, 2 - x అయ్యేది. అంటే x = 2, x = -2 అయ్యేది. బట్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏమై ఉండాలి, x షుడ్ నాట్ బి ఈక్వల్ టు 2, దాంతోపాటు x పొరపాటున కూడా x షుడ్ నాట్ బి ఈక్వల్ టు -2 అయి ఉండాలి. మరి ఇది ఒక్కటైతే సరిపోతుందా అంటే లేదు, ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏంటి, ఇది అయి ఉండాలి. నాకు దీన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. x³ - x >0 ఫ్యాక్టరైజ్ చేయాలి ముందు, వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేయాలంటే. ఇక్కడ x కనుక కామన్ తీస్తే x² - 1 వస్తుంది. 1 ఎలా రాసుకోవచ్చు, 1² రాసుకోవచ్చు. ఎందుకు అలా రాసుకున్నారు, a² - b² అంటే a + b × a - b >0. ఇప్పుడు వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేయొచ్చు కదా. ఏంటి వేవీ కర్వ్ మెథడ్, ఇలా నెంబర్ లైన్ తీసుకోవాలి, -∞ to ∞. రూట్స్ ఏంటి, 0 - 1 1 అంటే లెఫ్ట్ మోస్ట్లో -1, దాని తర్వాత 0, దాని తర్వాత 1 వస్తుంది. ఇంకోటి >0 ఉంది, ఈక్వల్ టు లేదు కాబట్టి అన్నీ కూడా వైట్ సర్కిల్సే. ఇది కూడా వైట్ సర్కిలే, ఇది కూడా వైట్ సర్కిలే. ఓకే, వైట్ సర్కిల్ అయిపోయింది. ఇప్పుడు ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, 1 2 3 4 రీజియన్స్ డివైడ్ అయి ఉన్నాయి. దీని అన్ని పవర్స్ 1, ఫ్యాక్టర్ పవర్ 1, ఫ్యాక్టర్ అంటే ఆడ్ పవర్స్, అంటే ఆల్టర్నేటివ్గా +- వస్తుంది. రైట్ మోస్ట్ ఎప్పుడు పాజిటివ్, దాని తర్వాత ఆల్టర్నేటివ్గా సైన్లు చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, వీడేమంటాడు, >0 అంటున్నాడు. >0 అంటే అర్థమైంది, పాజిటివ్ రీజియన్స్ కావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి పాజిటివ్ రీజియను, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ ఉంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా పాజిటివ్ ఉంది. అంటే దీని యొక్క సొల్యూషన్ ఏమై ఉండాలి, ఈక్వేషన్ 2 x ∈ -1 to 0, బట్ -1 కూడా ఓపెన్, 0 కూడా ఓపెన్. సో దీంతో పాటు ఇంకొక రీజియన్ కూడా ఉంది యూనియన్, మళ్ళీ 1 to ∞ కూడా పాజిటివ్.
కాబట్టి ఇది 1 to infinity. ఇది నాకేంటి ఈక్వేషన్ 2. అలాగే నాకు ఈక్వేషన్ 1 ఏమొచ్చింది, x నాట్ ఈక్వల్ టు 2 అండ్ x నాట్ ఈక్వల్ టు -2 అనేది ఈ ఈక్వేషన్ 1 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు సాటిస్ఫై చేసేటట్టు ఏమైనా కామన్ x వాల్యూస్ ఉన్నాయా చూద్దాం. దానికోసం నేను ఏం చేస్తాను, కాంపౌండ్ ఇన్ఈక్వాలిటీస్ని ఎలా సాల్వ్ చేస్తానో మీకు అందరికీ తెలుసు. ఎలా సాల్వ్ చేస్తాను నేను కాంపౌండ్ ఇన్ఈక్వాలిటీస్, ముందు పెద్ద నెంబర్ లైన్ తీసుకుంటాను, -∞. ఇప్పుడు ఈక్వేషన్ 1ని రెడ్ కలర్తో డ్రా చేసుకుందాం. అంటే ఇది రెడ్ కలర్. ఏంటి రెడ్ కలరు, x షుడ్ నాట్ బీ 2 అంటే రైట్లో ఇలా ఉంటుంది అనుకుందాము, ఇది 2 అనుకుందాం. షుడ్ నాట్ బీ అంటే ఏంది, వైట్ సర్కిల్ ఉండకూడదు. x షుడ్ నాట్ బీ -2 అంటే -2 దగ్గర కూడా వైట్ సర్కిల్ పెడుతున్నాను, -2 కూడా అవ్వకూడదు. ఓకే, ఇది బ్లూ కలర్, ఇది రెడ్ కలర్. నెక్స్ట్ ఏంటి, బ్లూ కలర్. ఏంటి మరి బ్లూ కలరు, ఇది నాకు బ్లూ కలర్. ఓకే, అంటే ఏంది, -1 to 0, -1 అంటే -2కి రైట్ సైడ్ ఉండాలి కాబట్టి ఇది -1. సో ఇది -1. నెక్స్ట్ 0 అంటే సమ్వేర్ 2కి ముందు ఉండాలి, సో 0. అంటే -1కి కూడా ఓపెన్, 0కి కూడా ఓపెన్. సో రెండిటికి కూడా నాకు వైట్ సర్కిల్స్ వచ్చాయి. అంటే ఇక్కడ నుంచి -1 to 0 షేడ్ చేయాలి ఫస్ట్. అంటే -1 to 0 మార్క్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏంటి, 1 to infinity. 1 to infinity అంటే 1 అంటే 2కి లెఫ్ట్ సైడే ఉండాలి. ఓకే, సో ఇది 1, ఇది 1. నెక్స్ట్ ఇన్ఫినిటీ అంటే అఫ్ కోర్స్ రైట్ సైడ్ వస్తుంది. సో ఇది మొత్తం నేను షేర్ చేయాలి. సో మన సొల్యూషన్ ఏమవుతుంది సార్, మన సొల్యూషన్ ఏమవుతుందంటే ముందు ఇన్ఈక్వాలిటీ దగ్గరికి వద్దాం. ఈ ఇన్ఈక్వాలిటీ మొత్తం అయి ఉండాలి. బట్ పొరపాటున కూడా చూడు, పొరపాటున కూడా నాకున్న ఈ వాల్యూస్లో 2 కానీ -2 కానీ ఉంటే బాబు 2 - 2 పొరపాటున కూడా అవ్వకూడదు. అంటే దాని అర్థం ఏంది, ఇవి కనుక ఉంటే నేను తీసేయాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మొత్తం బ్లూ కలర్ ఆన్సర్ వస్తుంది. బట్ బ్లూ కలర్ మధ్యలో పొరపాటున ఈ రెడ్ కలర్ వస్తే తీసేయాలి. ఎందుకు, 2 అవ్వకూడదు, ఇది అవ్వకూడదు, అండ్ -2 కూడా అవ్వకూడదు. అంటే నా ఆన్సర్ ఏంది, ఈ మొత్తం డొమైన్ ఆన్సర్ అవుతుంది. ఈ మొత్తం డొమైన్ అంటే ఏంది, బ్లూ కలర్ మొత్తం. అంటే -1 to 0 ఓపెన్, యూనియన్ మళ్ళీ ఏంటి 1 to infinity. బట్ దీంట్లో ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లము, నేను 1 to infinity రాసేటప్పుడు 2 అనే వాల్యూ వస్తుంది. బట్ నాకేంది 2 అవ్వకూడదు కదా, అంటే దీన్ని నేను రిమూవ్ చేయాలి. అంటే ఈ మొత్తం దాంట్లో నుంచి మైనస్ ఒక సింగిల్ వాల్యూ రిమూవ్ చేయాలి. ఏంటి ఆ సింగిల్ వాల్యూ, ఆ సింగిల్ వాల్యూ ఏంటంటే 2. లేదా మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ ఇక్కడ షుడ్ నాట్ బీ 2 అంటే 2 రిమూవ్ చేశారు, బట్ -2 ఎందుకు రిమూవ్ చేస్తలేరు సార్. ఎందుకంటే ఈ బ్లూ కలర్ రీజియన్ని కన్సిడర్ చేసేటప్పుడు ఎలాగో నాకు ఈ -2 రావట్లేదు చూడు, -1 to 0 మధ్యలో -2 వచ్చిందా లేదు. సో నాకు సంబంధం ఏముంది, దాన్ని పక్కన పెట్టేశాం. బట్ 1 to infinity కన్సిడర్ చేసేటప్పుడు 2 మధ్యలో వస్తుంది కాబట్టి దాన్ని తీసేసా. ఎందుకు, అది అవ్వకూడదు కాబట్టి. ఎందుకంటే ఎలాగో నేను నా ఆన్సర్లో -2 అవ్వకూడదు భయ్యా, బట్ -2 ఉందా, లేనే లేదు. బట్ 2 ఎందుకు తీసేస్తున్నా, ఈ 1 to infinity అనే దాంట్లో 2 ఉంది కాబట్టి ఆ సింగిల్ వాల్యూ మైనస్ చేస్తున్నా. లేదా ఇంకో విధంగా రాసుకోవచ్చు, ఎలా తెలుసా, ఇది x belongs to -1 to 0, -1 to 0. 1 to infinity మధ్యలో 2 వచ్చింది. 2 ఒక్కదాన్ని ఎక్స్క్లూడ్ చేయడానికి యూనియన్ నేను 1 నుంచి 2 వరకు కన్సిడర్ చేస్తాను. 1 ఓపెన్, 2 ఓపెన్, 2 ఓపెన్, 2 ఓపెన్ ఎప్పుడైతే పెడుతున్నో 2 వద్దు బాబు, 2 తీసుకోకని. మళ్ళీ యూనియన్ మళ్ళీ 2 దగ్గర నుంచి ఇన్ఫినిటీకి మళ్ళీ చేస్తాను. అంటే బ్రేక్ చేశాను బేసికల్లీ. సో బ్రేక్ చేసి ఇలా రాసుకున్న 2 ఆటోమేటిక్ ఎక్స్క్లూడ్ అయిపోయింది. ఎందుకు బాబు, 1 నుంచి 1.99 తీసుకో, అందుకే ఎక్స్క్లూడింగ్ 2. మళ్ళీ 2.001 నుంచి ఇన్ఫినిటీ తీసుకో, అందుకే మళ్ళీ ఎక్స్క్లూడింగ్ 2 నుంచి ఇన్ఫినిటీ వరకు. సో ఇది నా యొక్క ఆన్సర్. ఉందా ఆన్సర్, -1 to 0 యూనియన్ 1 to 2 యూనియన్ 2 to infinity. ఎస్, నాకు ఆన్సర్ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్ ఇది AEEE 2011 అంటే JEE Mains 2011లో వచ్చింది. ఫలానా ఫంక్షన్ ఇచ్చి దీని డొమైన్ ఎంత బాబు అంటున్నాడు. మనకి ఎలా ఉంది, ఇది f = 1/√of డబ్బా ఉంది. డబ్బా లోపల ఆఫ్ కోర్స్ mod x - x ఉంది. 1/√of డబ్బా ఉన్నప్పుడు ఇది ఒక ఏమంటారు రేషనల్ ఫంక్షన్.
న్యూమరేటర్ వెల్ డిఫైన్డ్. సో డినామినేటర్ ఏంటి? డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా ఉంది. ముందు నాకు అర్థమైంది ఏంటంటే రేషనల్ ఫంక్షన్లో డినామినేటర్ 0 అవ్వకూడదు, అంటే స్క్వేర్ రూట్ 0 అవ్వకూడదు, అంటే లోపల ఉన్న డబ్బా 0 అవ్వకూడదు. ఎందుకు? రూట్ ఆఫ్ 0 0 అవుతుంది, అది నాకు అవ్వకూడదు, అంటే డబ్బా 0 అవ్వకూడదు. అచ్చా, మరి డబ్బా ఏమవ్వచ్చు? స్క్వేర్ రూట్ నాకు ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే ఈ డబ్బా అనేది ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. కాబట్టి డబ్బా అనేది పాజిటివ్ అవ్వకూడదు. బట్ సార్ నాకు డబ్బా 0 అవ్వచ్చు అంటే లేదు భయ్య. ఎందుకు? డబ్బా పొరపాటున కూడా 0 అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అయ్యి 1/0 అన్డిఫైన్డ్ అవుతుంది. బట్ అందుకే నేను ఈక్వల్ టు పెట్టట్లేను, ఓన్లీ డబ్బా గ్రేటర్ దాన్ 0. ఇది మొత్తం డబ్బా కదా mod x మైనస్ x అనేది. ఇప్పుడు అంటే mod x మైనస్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎప్పుడైతే నాకు mod x వస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు, కేస్ 1 కేస్ 2 చేయాలి. ఏంటది కేస్ 1? ఇది కేస్ 1. ఏంటి కేస్ 1? నాకు x పాజిటివ్ అయితే 1, x పాజిటివ్ అయితే 1. మరి ఎందుకు సార్ x పాజిటివ్ ఒకటే కాదు, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం కదా, ఎందుకు ఈక్వల్ టు తీసుకోవట్లేరంటే x ఈక్వల్ టు 0 పొరపాటున పెడితే ఇక్కడ చూడు ఏమొస్తుంది, 0 మైనస్ 0 అంటే 0, 1/√0 అన్డిఫైన్డ్. కాబట్టి అందుకే నేను x ఓన్లీ గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాను. మరి కేస్ 2 ఏంటి సార్? కేస్ 2 ఆఫ్ కోర్స్ మిగిలిన రియల్ నెంబర్స్ ఏంటవి? x లెస్ దాన్ 0 అయితే ఏంటి చూద్దాం మనం. ఇప్పుడు x గ్రేటర్ దాన్ 0 అయితే మనకు ఆల్రెడీ తెలుసు, x గ్రేటర్ దాన్ 0 అయితే mod x అనేది ప్లస్ x అవుతుంది. అంటే ఈ mod x ప్లేస్లో ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలంటే mod x ప్లేస్లో ప్లస్ x పెట్టు, అంటే x మైనస్ x గ్రేటర్ దాన్ 0 అంటే 0 గ్రేటర్ దాన్ 0. ఈజ్ ఇట్ ట్రూ? ఇది నాన్ సెన్స్. 0 ఈక్వల్ టు 0 రావాలి, 0 గ్రేటర్ దాన్ 0 ఏంది అంటే ఇది నాన్ సెన్స్. కాబట్టి మనం ఏదైతే కేస్ 1లో తీసుకున్నామో x ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇది నాన్ సెన్స్ అయిపోతుంది. అంటే ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసేటట్టు x గ్రేటర్ దాన్ 0 ఉండకూడదు. ఓకే, ఇది ఎలిమినేటెడ్. నెక్స్ట్ x లెస్ దాన్ 0 చూద్దాం. x లెస్ దాన్ 0 చూస్తే ఏంటి నాకు కాన్సెప్ట్? mod x అనేది మైనస్ x. ఏంటి సార్ ఇది ఎట్లా వస్తుంది? mod x మైనస్ x ఎందుకు అవుతుంది, ప్లస్ x ఎందుకు అవుతుంది అంటే అగైన్ నేను ఆల్రెడీ మాడ్యులస్ ఫంక్షన్ మీద ఇన్ డీటెయిల్డ్ 1 అవర్ లెక్చర్ చేశాను. మీరు అక్కడికి వెళ్తే ఇన్ఈక్వాలిటీస్ ఎట్సెట్రా గ్రాఫ్ అన్నీ నేర్చుకోవచ్చు. సో ఇది ఇన్ డీటెయిల్గా మళ్ళీ నేను చెప్పట్లేను. సో mod x మైనస్ అవుతుంది, అంటే ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలంటే ఈ mod x ప్లేస్లో ఈ మైనస్ x పెడతాం. అంటే ఈ mod x ప్లేస్లో మైనస్ x గ్రేటర్ దాన్ 0 అంటే మైనస్ 2x గ్రేటర్ దాన్ 0. అంటే ఏంటి నాకు మనం ఏం చేయాలి? సాల్వ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ x ఉండాలి, అంటే డివైడ్ విత్ -2 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు -2 డివైడ్ చేస్తే ఇది పోతుంది x, బట్ -2 నెగిటివ్ నెంబర్ తోటి డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. అండ్ 0/-2 అంటే 0, అంటే x లెస్ దాన్ 0 వచ్చింది. కరెక్టే కదా ఇది? ఎందుకు? మనం తీసుకున్నదే x లెస్ దాన్ 0, నాకు వచ్చిన ఆన్సర్ కూడా x లెస్ దాన్ 0. అంటే x లెస్ దాన్ 0 ఎప్పుడైతే తీసుకుంటున్నానో అన్ని వాల్యూస్ కూడా నాకు సాటిస్ఫై అవుతున్నాయి సొల్యూషన్ కింద. అంటే దాని అర్థం ఏంది? ఈ x లెస్ దాన్ 0 అనేది కండిషన్ ఏది తీసుకున్నా కానీ ఈ మొత్తం ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది. అంటే నా ఆన్సర్ ఏం కావాలి? x లెస్ దాన్ 0 మొత్తం నా ఆన్సర్ అవ్వాలి. అంటే x లెస్ దాన్ 0 అంటే ఏంది? 0 కంటే తక్కువ ఉన్న నెంబర్స్. సో -∞ నుంచి 0 వరకు ఏ నెంబర్ లైన్ ఉండొచ్చు, బట్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ అవుతుంది. సో నాకు ఆప్షన్ ఏమొస్తుంది? నాకు ఇప్పుడు -∞ to 0, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనము నెక్స్ట్ క్వశ్చన్ 19 2007లో వచ్చింది. ఇది ద లార్జెస్ట్ ఇంటర్వెల్ లయింగ్ ఇన్ -π/2 to π/2 ఫర్ విచ్ ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్. అంటే బాబు నీకు -π/2 to π/2 మధ్యలో ఉండే ఏదైతే ఉందో మ్యాక్సిమం ఇంటర్వెల్ పాసిబుల్ ఎంత ఏది ఉంటే నాకు ఈ ఫంక్షన్ f ఆఫ్ x అనేది ప్రాపర్గా డిఫైన్ అవుతుంది. చూద్దాం. ఎఫ్ డిఫైన్ కావాలంటే ఇది డిఫైన్ అవ్వాలి, కాస్ ఇన్వర్స్ డిఫైన్ అవ్వాలి, లాగు డిఫైన్ అవ్వాలి. ఓకే, వెరీ గుడ్. 4 - x² మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ప్రాబ్లమే ఉండదు. ఈ x ఏం పెట్టినా కానీ మనకు వెల్ డిఫైన్ అవుతుంది, దీనికి రెస్ట్రిక్షనే ఉండదు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి. 4 పవర్ డబ్బా, 4 పవర్ మైనస్ డబ్బా ఏదైనా కానీ డబ్బా లోపల ఏమైనా పెట్టుకోవచ్చు, ఎనీ రియల్ నెంబర్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఇది మొత్తం x రియల్ నెంబర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి దీనికి రెస్ట్రిక్షన్ లేదు. దీనికి ఉందా రెస్ట్రిక్షన్? 200% ఉంది. ఏంటది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా. కాస్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బాకి రెస్ట్రిక్షన్ ఉంది. ఏంటా రెస్ట్రిక్షను? ఈ డబ్బా అనేది ఎప్పుడూ కూడా -1 to 1 మధ్య ఉండాలి. సో ఇదొక రెస్ట్రిక్షన్. అంటే నాకు ఈక్వేషన్ 1 ఏమై ఉండాలి? ఇది ఏదైతే ఉందో ఈ డబ్బా కదా కాస్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా,
అంటే డబ్బా అనేది x/2 - 1 అనేది ఇది ఏదైతే ఉందో -1 to 1 మధ్యలోనే ఉండాలి. అంటే <1 greater than -1. ఇది ఈక్వేషన్ 1. అంటే దీంతో పాటు అండ్ ఇంకోటి ఏంటి, లాగ్ ఆఫ్ డబ్బా, అంతే కదా. లాగ్ ఆఫ్ డబ్బా అలాగుంది. నాకు లాగ్ ఆఫ్ డబ్బా తోటి ఇష్యూ ఏంటి, లాగ్ ఆఫ్ డబ్బా ఈ బేస్ ఏమి ఇవ్వలేదు సార్ అంటే బేస్ ఏమి ఇవ్వకపోతే ఈ ఉన్నట్టు. ఈ అనేది 2.3 వెల్ డిఫైన్డ్, ప్రాబ్లం లేదు. సో బట్ ఈ డబ్బా ఏంది, లాగ్ డబ్బా డిఫైన్ అవ్వాలంటే ఈ డబ్బా పాజిటివ్ అయి ఉండాలి. అంటే దాని అర్థం ఏంది, కాస్ ఎక్స్ పాజిటివ్ అయి ఉండాలి. అంటే కాస్ ఎక్స్ పాజిటివ్ అయి ఉండాలి. లోపలికి వచ్చి చూడు, ఇంకా ఎందుకు డౌట్ వచ్చింది నాకు, ఇక్కడ అయితే x/2 - 1 ప్రాపర్గా డిఫైన్ అయిన ప్రాబ్లం లేదు. బట్ లోపలికి వచ్చి చూస్తే కాస్ ఎక్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ప్రాబ్లమే లేదు. కాస్ ఎక్స్ ఈజ్ వెల్ డిఫైన్డ్ ఫర్ ఎనీథింగ్, ఆల్ ద రియల్ నెంబర్స్కి వెల్ డిఫైన్డ్ కాస్ ఎక్స్. అందుకని నాకు కాస్ ఎక్స్ మీద రెస్ట్రిక్షన్ లేదు, బట్ లాగ్కి రెస్ట్రిక్షన్ ఉంది. సో నాకు ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్, ఆన్సర్ ఏమవుతుందంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అయితే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు సాటిస్ఫై చేస్తూ ఏవైతే వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వస్తాయో అవే నా ఆన్సర్. ఇప్పుడు మెల్లగా ఈక్వేషన్ 1ని సాల్వ్ చేయడం మొదలెడదాం మనం. ఓకే, ఈక్వేషన్ 1 ఏంటి, ఈక్వేషన్ 1 ఏంటంటే ఇది -1 < x/2 - 1 < 0. ఓకే, నాకు -1 ఇక్కడ ఈక్వేషన్ 1 ఇది -1 < x/2 - 1 < 1. సో ఈ డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ, ఇది కొంచెం సింపుల్ ఇన్ఈక్వాలిటీ. జనరల్గా అయితే మనం ఏం చేస్తాము, ఈ లెఫ్ట్ సైడ్ని సపరేట్గా సాల్వ్ చేసి మళ్ళీ రైట్ సైడ్ని సపరేట్గా సాల్వ్ చేసి దానికి ఎండ్ చేసి ఇలాంతా చేస్తాము. బట్ కొద్దిగా సింపుల్గా ఉంది కాదు కాబట్టి ఎక్స్ప్రెషన్ నేను డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చేమో చూస్తాను. ఈ -1 ముందు రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఐ విల్ యాడ్ +1 ఆన్ ఆల్ ద సైడ్స్. అంటే -1 + 1 ఇక్కడ, x/2 - 1 + 1 అంటే ఇక్కడ ఓన్లీ x/2 మిగులుతుంది మిడిల్లో, 1 + 1 అంటే ఇక్కడ రైట్లో 1 + 1 వస్తుంది. అఫ్ కోర్స్ +1 యాడ్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఇంకొకటి ఏంటి ప్రాబ్లము, ఇదేమో 0. అఫ్ కోర్స్ ఇది -1 + 1 0, నెక్స్ట్ ఏంది 1 + 1 అంటే 2. నాకు ఓన్లీ ఎక్స్ మాత్రమే మిగిలాలంటే నేనేం చేయాలి, సారీ ఇది 2 కదా. సో ఎక్స్ మాత్రమే మిగిలాలంటే /2 పోవాలి. అంటే ఏంది, నేను ఐ క్యాన్ మల్టిప్లై ఆల్ ద 3 సైడ్స్ విత్ 2. 2 అనేది ఒక పాజిటివ్ నెంబర్, 2 తోటి మల్టిప్లై చేసినప్పుడు, పాజిటివ్ నెంబర్ తోటి మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీస్ మారవు. సో ఇది మారదు. అంటే ఇక్కడ 0 × 2, ఇక్కడ 0 × 2 < x/2 × 2 < ఇక్కడ మళ్ళీ 2 × 2. క్లియర్గా ఏం తెలుస్తుంది నాకు, 0 × 2 is 0, <2 2 పోతుంది, x < 2 × 2 4. అంటే x అనేది 0 to 4. అంటే నాకు ఏమొచ్చింది ఇక్కడ క్లియర్గా ఈక్వేషన్ 1 యొక్క ఆన్సరు x బిలాంగ్స్ టు 0 to 4, 0 ఇంక్లూడెడ్ 4 ఇంక్లూడెడ్, కాబట్టి నాకు 0 to 4 ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇది బాగానే ఉంది. అండ్ దీంతో పాటు ఇది రావాలి, cos x > 0. ఓకే, cos x > 0 ఇదేంటి, మనకు cos x గ్రాఫ్ రఫ్గా తెలియాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి బాబు, నువ్వు ఏం కన్సిడర్ చేసినా కానీ నాకు x బిలాంగ్స్ టు -π/2 to π/2 ఓపెనే కన్సిడర్ చేయి బాబు అంటున్నాడు. ఓకే, cos x గ్రాఫ్ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. cos x జనరల్గా ఏముండాలి, cos π/2 0, cos -π/2 కూడా 0, ఇలా ఉండాలి. ఓకే, ఇలా ఉండాలి cos x గ్రాఫ్. ఓకే, ఇక్కడ కానీ లెఫ్ట్లో ఇది -π/2, ఇది π/2, బట్ -π/2 ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ వైట్ సర్కిల్ పెడుతున్నా, π/2కు కూడా వైట్ సర్కిల్ పెడుతున్నా. ఇక్కడ ఆఫ్ కోర్స్ x = 0 ఉన్నప్పుడు నీకు ఎంత +1 వస్తుంది cos x. ఇది cos x గ్రాఫ్. ఇప్పుడు బాబు నాకు cos x పాజిటివ్ అయి ఉండాలి అంటున్నాడు. అరే బ్రహ్మాండంగా ఇచ్చిన మొత్తం ఇంటర్వెల్ -π/2 π/2 మొత్తం కూడా ఎలా ఉంది, cos x గ్రాఫ్ కంప్లీట్లీ ఎబో x యాక్సిస్ ఉంది. ఇది x యాక్సిస్, ఎబో x యాక్సిస్ అంటే y పాజిటివ్, y అంటే cos x పాజిటివ్, ఇది y = cos x గ్రాఫే కదా. అంటే ఈ మొత్తం రీజియన్కి కూడా గ్రాఫ్ ఎబో x యాక్సిసే ఉంది కాబట్టి, పైన x యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఆ మొత్తానికి కూడా cos x పాజిటివే అవుతుంది. కాబట్టి నాకు x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -π/2 to π/2 మొత్తం వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీనికి కామన్ పోర్షన్ ఏంటి బాబు, అది ఖతర్నాక్. ఆ కామన్ పోర్షన్ దీన్ని సాటిస్ఫై చేస్తూ వచ్చే x వాల్యూసే నా ఆన్సరు. సో నేను ఇప్పుడు నెంబర్ లైన్ తీసుకుంటున్నా, చూద్దాం. సో -∞ to ∞. ఫస్ట్ ఆఫ్ కోర్స్ మనం రెడ్ కలర్లో స్కెచ్ చేద్దాం. ఇది రెడ్ కలరు. సో ఇక్కడ 0 ఉంది, 4 అంటే సమ్వేర్ ఇక్కడ ఉంటుంది,
సో ఓకే, మరి అంత రైట్ అవసరం లేదు కాబట్టి సో ఇక్కడ సమ్వేర్ ఇక్కడ 4 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు 0 to 4 మధ్యలో స్కెచింగ్. ఓకే, 0కి 4కి మధ్యలో స్కెచింగ్. 0 కూడా క్లోజ్డ్ అండ్ 4 కూడా క్లోజ్డ్. 0కి 4కి మధ్యలో స్కెచింగ్. ఓకే, ఇది నేను స్కెచ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, సెకండ్ ఈక్వేషన్ బ్లూ కలర్ స్కెచింగ్ చేయాలి. -π/2 అంటే ఏంటి? -π/2 అంటే π అంటే 3.14, 3.14/2 అంటే -1.56 to 1.56. ఓకే, -1.56 అంటే రఫ్గా నాకు ఎక్కడ ఉండాలి? ఇక్కడ -π/2 ఉండాలి. π/2 అంటే 1.56 అంటే ఎక్కడ ఉండాలి రఫ్గా? ఇక్కడ నీకు π/2 ఉండాలి. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ రెండిటికి కూడా 2 ఓపెన్ అంటే వైట్ సర్కిల్ కాబట్టి వీటి మధ్యలో స్కెచింగ్ చూద్దాం. నాకు ఒక విషయం చెప్పు, బ్లూ కలర్ని రెడ్ కలర్ని సాటిస్ఫై చేస్తూ, రెండింటిని సాటిస్ఫై చేస్తూ ఏమైనా వాల్యూస్ ఉన్నాయా? ఈ 2 కలర్లు కూడా ఉన్నది నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ పోర్షన్లో 2 కలర్స్ కూడా ఉన్నాయి. 0 to π/2 బ్లూ కూడా ఉంది, రెడ్ కూడా ఉంది. అంటే x బిలాంగ్స్ టు 0 to π/2. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటది? 0ని ఇంక్లూడ్ చేయాలా లేదా? 0 అంటే రెడ్ కలర్లో ఇంక్లూడ్ అయ్యింది, బ్లాక్ సర్కిల్ కాబట్టి. ఇప్పుడు మరి బ్లూలో ఏంటి సీను? బ్లూ -π/2 మొత్తం బ్లూ ఉంది కాబట్టి 0 దగ్గర కూడా బ్లూ ఉన్నట్టు. అంటే దాని అర్థం ఏంది? రెండింట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి ఓవరాల్గా క్లోజ్డ్. మరి π/2 అనేది రెడ్లో ఇంక్లూడ్ అయింది, కానీ బ్లూలో ఏమైంది? ఎక్స్క్లూడ్ అయింది. కాబట్టి రెండింట్లో ఇంక్లూడ్ అయితేనే క్లోజ్డ్ బ్రాకెట్, ఒక్క దాంట్లో ఎక్స్క్లూడ్ అయినా కానీ ఓపెన్ బ్రాకెటే వస్తుంది. సో ఇది నాకు నా ఫంక్షన్ యొక్క ఆన్సర్. అంటే ఏముంది ఆప్షన్? 0 to π/2 0 క్లోజ్డ్. అంటే నాకు ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ నాకు క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 ఎలా ఉంది? డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎంత బాబు? సైన్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ బై సంథింగ్ అన్నాడు. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, ఏంటో చెప్తాను చూడు. ముందు నాకు ఎఫ్ డిఫైన్ అవ్వాలంటే సైన్ ఇన్వర్స్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి, అండ్ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి, అండ్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది కాబట్టి డినామినేటర్ 0 అవ్వకూడదు. అప్పుడే నాకు రేషనల్ ఫంక్షన్ ప్రాపర్గా డిఫైన్ అవుతుంది. అంటే నాకు తెలిసిపోతుంది మల్టిపుల్ కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ కండిషన్ ఏంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా. మనకు ఆల్రెడీ తెలుసు సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా అంటే ఏంటి రెస్ట్రిక్షన్ డబ్బా మీద? డబ్బా అనేది ఎప్పుడు -1 to 1 ఉండాలి. ఓకే, టేకెన్ కేర్ ఆఫ్. అంటే నాకేమొస్తుంది? ఫస్ట్ డబ్బా లోపల ఏముంది? ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా. అంటే డబ్బా అంటే x-3 ఎప్పుడు కూడా -1 to 1 మధ్యలోనే ఉండాలి. ఓకే, ఇది అర్థమైంది. దీంతో పాటు అండ్ ఇప్పుడు కిందికి వచ్చి చూస్తే డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఉంది. స్క్వేర్ రూట్ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే రూట్ ఆఫ్ డబ్బా ఉండాలంటే స్క్వేర్ రూట్ ఫంక్షన్ డిఫైన్ అయి ఉండాలంటే డబ్బా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. బట్ ఇక్కడ ఏంటి? డబ్బా ఈక్వల్ టు 0 అంటే ఈ డబ్బా పొరపాటున 0 అయితే రేషనల్ ఫంక్షన్ డెఫినేషన్ పోతుంది. ఎందుకు? ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బాలో డబ్బా 0 అయితే రూట్ ఆఫ్ 0 అవుతుంది, డినామినేటర్ 0 అవుతుంది, డిఫైన్ అవ్వదు. డినామినేటర్ 0 అవ్వకూడదు. అంటే ఇది నాకు ఈ పర్టికులర్ కేసులో డబ్బా 0 అవ్వకూడదు. అంటే ఓన్లీ గ్రేటర్ దాన్ 0నే అవ్వాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - x² ఇది డబ్బా అనుకుంటే ఈ డబ్బా 9 - x² అనేది ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఎందుకు 0 అవ్వకూడదు? ఈక్వల్ టు ఎందుకు లేదు? 0 అయితే రూట్ ఆఫ్ 0 అంటే 0, డినామినేటర్ డిఫైన్ అవ్వదు కాబట్టి అలా. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటి సార్? ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే నాకు ఏ వాల్యూస్ ఆఫ్ x అయితే 1, 2ని రెండింటిని సాటిస్ఫై చేస్తున్నాయో అదే నా ఆన్సర్. ముందు ఈక్వేషన్ 1ని సాల్వ్ చేద్దాం. ఎలా ఉంది ఈక్వేషన్ 1? -1 less than or equal to x - 3 less than or equal to 1. ఇది డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ, బట్ సింపుల్ ఇన్ఈక్వాలిటీ, సింపుల్ ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ముందు ఇది సాల్వ్ చేసి అదేం చేయను, జస్ట్ సింపుల్ రూల్స్ అప్లై చేసి సాల్వ్ చేయొచ్చేమో చూస్తాను. సో ఇక్కడ -3 రిమూవ్ చేయడానికి ఐ విల్ యాడ్ +3 ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ ఏమొస్తుంది? -1 + 3 less than or equal to x - 3 + 3. కాబట్టి ఇది పోతుంది. సో x - 3 + 3 less than or equal to ఎంత? ఇక్కడ 1 + 3. ఎందుకు నేను ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ చేయలేదంటే ఒక నెంబర్ని యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా కానీ ఇన్ఈక్వాలిటీస్ మారవు. సో ఈ -1 + 3 అంటే ఎంత? 2.
సో ఈ -3 + 3 పోతాయి. నెక్స్ట్ 1 + 3 అంటే ఎంత ఇది 4. అంటే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది 2 ≤ ఇక్కడ x మిగిలింది x ≤ 4. x అనేది 2 to 4 మధ్యలో ఉంటుంది అండ్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి రెండు క్లోజ్డ్. అంటే 1 యొక్క సొల్యూషన్ ఏంది x బిలాంగ్స్ టు 2 to 4. ఓకే. అండ్ ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి సార్? ఇప్పుడు ఈక్వేషన్ 2 సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 2లో ఏముందంటే 9 - x² > 0. సిచ్యువేషన్ ఏంటంటే భయ్య నాకు x² అనేది ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయడానికి x² హైయెస్ట్ పవర్ ఆఫ్ x నెగిటివ్ ఉంది. ముందు నేను ఏం చేస్తా తెలుసా, పాజిటివ్ తీసుకుంటా. సో కాబట్టి మల్టిప్లై మైనస్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మైనస్ తోటి మల్టిప్లై చేస్తే ఇది x² మైనస్ అవుతుంది, x² -9. ఇక్కడ 0 అంటే -0 అన్నా 0నే. బట్ మైనస్ తోటి మల్టిప్లై చేసినప్పుడు గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. 9 అంటే ఏం రాసుకోవచ్చు, 3² రాసుకోవచ్చు. ఎందుకు చేస్తున్నారు సార్? ఫ్యాక్టరైజేషన్ చేయడానికి. a² - b² అంటే a + b ఇంటూ a - b < 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ, రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో x బిలాంగ్స్ టు < 0 అంటే x ఎప్పుడు కూడా రూట్స్ మధ్యలో ఉంటుంది. ఏంటి రూట్స్ మధ్యలో అంటే x బిలాంగ్స్ టు చిన్న రూట్ అంటే -3 టు పెద్ద రూట్ 3 ఈక్వల్ టు లేదు కదా, కాబట్టి ఓపెన్ బ్రాకెట్ అంటే x బిలాంగ్స్ టు బిట్వీన్ ద రూట్స్, చిన్న రూట్ టు పెద్ద రూట్. అంటే దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి x బిలాంగ్స్ టు -3 to 3. మరి ఏ వాల్యూస్ ఆఫ్ x దీన్ని కూడా సాటిస్ఫై చేస్తాయి, దీన్ని కూడా సాటిస్ఫై చేస్తాయి. ఎలా కనిపెడతాము? కాంపౌండ్ ఇన్ఈక్వాలిటీ కాబట్టి మనము కామన్ పోర్షన్ కనిపెడతాం, -∞ to ∞. సో ఫస్ట్ వచ్చేసి నాకు రెడ్ కలర్లో గీసుకో. 2 to 4, 2 to 4, 2 కూడా క్లోజ్డ్, 4 కూడా క్లోజ్డ్. సో నాకు స్కెచింగ్ 2 to 4 మధ్యలో జరుగుతుంది. సో ఇదేంది 2 to 4. నెక్స్ట్ ఏంటి, నాకు ఈక్వేషన్ 2 బ్లూ కలర్లో తీసుకో. -3 to 3. సో ఇక్కడ -3 ఉంటుంది. 3 అంటే 2 to 4 మధ్యలో ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ ఒక 3. రెండు కూడా ఓపెన్ కదా, సో 3 కూడా ఓపెన్, -3 కూడా ఓపెన్. సో వీటి మధ్యలో స్కెచింగ్ చేస్తే ఎలా వస్తుంది నాకు? ఇది నాకు వచ్చిన స్కెచింగ్. సో ఇది నాకు వచ్చిన స్కెచింగ్. నాకు ఒక విషయం చెప్పు భయ్యా, ఏంటంటే సీను ఏ రీజియన్లో బ్లూ కలర్ కూడా ఉంది, రెడ్ కలర్ కూడా ఉంది. బ్లూ కలర్ కూడా సాటిస్ఫై, ఏ వాల్యూస్ ఆఫ్ x బ్లూ కలర్ కూడా సాటిస్ఫై చేస్తున్నాయి, రెడ్ కలర్ కూడా సాటిస్ఫై చేస్తున్నాయి. సారీ ఇది 3. సో 2 to 3 మధ్య నాకు బ్లూ కలర్ కూడా ఉంది, రెడ్ కలర్ కూడా ఉంది. అంటే ఏంటి అర్థం? x బిలాంగ్స్ టు 2 to 3. బట్ 2కి క్లోజ్డా ఓపెనా? 2 చూడు, రెడ్లో ఇంక్లూడెడ్, ఎలాగో బ్లూలో ఇంక్లూడెడ్, కాబట్టి రెండిట్లో ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్. మరి 3 రెడ్లో ఇంక్లూడెడ్ 3 కానీ బ్లూలో ఎక్స్క్లూడెడ్, కాబట్టి ఓవరాల్గా నేను ఎక్స్క్లూడ్ చేయాలి. రెండిట్లో ఇంక్లూడ్ అయితేనే క్లోజ్డ్ చేస్తాం. అంటే నా ఆన్సర్ x బిలాంగ్స్ టు 2 to 3, 2 క్లోజ్డ్. అంటే నాకు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనము క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాము. సో 21 ఎలా ఉందంటే నాకు ఒక రేషనల్ ఫంక్షన్ ఉంది, ఒక లాగరిథం ఫంక్షన్ ఉంది. నాకు f కనుక ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే ఈ రేషనల్ ఫంక్షన్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి, లాగరిథం ఫంక్షన్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి. రేషనల్ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే డినామినేటర్ 0 అవ్వకూడదు. అంటే ఏంటి అర్థం? 4 - x² షుడ్ నాట్ బి 0. అంటే దాంతోపాటు అండ్ ఇది డిఫైన్ అయిపోయింది, దీంతోపాటు ఇది కూడా డిఫైన్ అవ్వాలి, అందుకే అండ్ రెండు డిఫైన్ అవ్వాలి. సో ఇది లాగ్ డబ్బా బేస్ 10 ఉంది. నాకు చెప్పు ఎలా సీన్ ఏంటి? లాగ్ డబ్బా బేస్ 10 ఉంటే ఇది ఎలాగో బేస్ ప్రాపర్గా డిఫైన్ అయింది, ఈ డబ్బా అనేది డిఫైన్ అవ్వాలి ప్రాపర్గా, డబ్బా షుడ్ బి గ్రేటర్ దాన్ 0. అంటే ఈ డబ్బా లోపల ఏముంది నాకు? x³ - x గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు నాకు చెప్పు, ఇది రిపీట్ అయిందా? ముందు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇదేంటి? ఇది ఫ్యాక్టరైజ్ చేస్తే 2² - x². సో 2² - x² అంటే 2 + x ఇంటూ 2 - x. 2 - x షుడ్ నాట్ బి 0. అంటే x షుడ్ నాట్ బి -2, అంటే x షుడ్ నాట్ బి 2. సో x షుడ్ నాట్ బి 2. దీంతో పాటు ఇంకేంటి? ఈ రైట్ సైడ్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇక్కడ x కామన్ తీస్తే x² - 1 అంటే x² - 1². అంటే దాన్ని ఎట్లా రాసుకోవచ్చు? a + b ఇంటూ a - a, x - 1 ఇంటూ x. సో ఇది రిపీట్ అయింది, ఐఎమ్ షూర్. సో ఇప్పుడు వేవీ కర్వ్ మెథడ్ చేయాలి దీన్ని. -∞, దీనిది 0, -1, 1. సో -1, 0, 1. ఓకే, గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి అన్నీ ఓపెన్, ఈక్వల్ టు లేదు, సో అన్నీ ఓపెన్.
అండ్ అన్ని పవర్లు 1 1 1 కాబట్టి రైట్ మోస్ట్ పాజిటివ్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వస్తూ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్. గ్రేటర్ దాన్ 0 అంటే అర్థం ఏంటి? పాజిటివ్ రీజియన్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పాజిటివ్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పాజిటివ్ ఉంది, అంటే x బిలాంగ్స్ టు -1 to 0 యూనియన్. అన్నీ ఓపెనే కాబట్టి అన్నీ ఓపెన్ పెడుతున్నాను. యూనియన్ మళ్ళీ 1 to ఇన్ఫినిటీ కూడా పాజిటివ్, సో 1 to ఇన్ఫినిటీ కూడా పాజిటివ్. ఇప్పుడు ఈక్వేషన్ 1 సాటిస్ఫై అవ్వాలి, ఈక్వేషన్ 2 సాటిస్ఫై అవ్వాలంటే ఈక్వేషన్ 1 వెరీ సింపుల్ బాబు, ఏమైనా అవ్వచ్చు కానీ -2 2 అవ్వకూడదు. అంటే ఏమైనా అవ్వచ్చు కాబట్టి ఇది అవ్వచ్చు, ఎందుకంటే ఇది కూడా కావాలి. సో ఇది అవ్వచ్చు, బట్ -2 2 పొరపాటున కూడా ఉండకూడదు. 2 ఉందా? -2 ఉందా? ఇక్కడ ఎలాగో -2 లేదు, బట్ 2 ఉందా? ఈ 1 to ఇన్ఫినిటీ మధ్యలో 2 ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేయాలి. సో అప్పుడు నాకు ఆన్సర్ ఎలా వస్తుంది? ఇది మొత్తం వస్తుంది. సో x బిలాంగ్స్ టు -1 to 0 యూనియన్ 1 to ఇన్ఫినిటీలో 2 తీయాలి కాబట్టి నేను 1 to 2 ఒకటి, మళ్ళీ బ్రేక్ చేసుకొని యూనియన్, మళ్ళీ 2 to ఇన్ఫినిటీ ఇంకోటి రాసుకుంటా. ఏంటి సార్ అడ్వాంటేజ్? ఇక్కడ 2 ఆటోమేటిక్గా ఈ రెండిట్లోనే ఎక్స్క్లూడ్ అయిందంటే ఓవరాల్గా ఎక్స్క్లూడ్ అయింది. సార్ ఇది ఎలా రాశారో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అంటే మీరు, మనకు ఆల్రెడీ తెలుసు, ముందు నుంచి చెప్తా ఉన్నాను, పెద్ద నెంబర్ లైన్ వేసుకొని దాని మధ్యలో చూసి ఇవన్నీ నోట్ చేసుకొని ఏవైతే ఎక్స్క్లూడ్ చేయాలో పొరపాటున వస్తున్నాయంటే అవి ఎక్స్క్లూడ్ చేసి రాసుకోండి. అంటే ఐడియా ఏంటంటే ఇది రెండు సాటిస్ఫై చేసేటట్టు వచ్చే ఎక్స్ వాల్యూ లేనిది. ఇక్కడ ఏంది సింపుల్ బాబు, -2 2 అవ్వకూడదు. ఇక్కడ ఏంది ఎక్స్ ఇదంతా అవ్వచ్చు, అంటే ఎక్స్ ఇదంతా అవ్వచ్చు, బట్ ఈ రెండు అవ్వకూడదు అంటే ఈ రెండు తీసేసాను అంతే, ఒకవేళ వస్తే. ఎందుకంటే -2 ఎలాగో రాదు కాబట్టి మనం పట్టించుకోం దాన్ని. ఓకే, ఇది 21 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఓకే, క్వశ్చన్ నెంబర్ 22 ఉంది. క్వశ్చన్ నెంబర్ 22 ఏంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా ఉంది. నాకు చెప్పండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా కనుక నాకు ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే నాకు కండిషన్ ఏంది? ఈ డబ్బా ఏదైతే ఉందో అది -1 to 1 మధ్యలో ఉండాలి. ఓకే, అంటే ఇది మొత్తం డబ్బా. ఈ డబ్బా ఏదైతే ఉందో అంటే log x/3 base 3 షుడ్ బి బిట్వీన్ -1 to 1, అంటే <= ఇది <= బట్ ఇక్కడ ట్విస్ట్ ఉంది. కొంచెం జాగ్రత్తగా చూస్తే క్వశ్చన్ ఈ లోపలికి, డబ్బా లోపలికి వెళ్ళి చూస్తే లాగ్ ఉంది భయ్య. లాగ్ ఉంటే రెస్ట్రిక్షన్ వచ్చినట్టే. ఎందుకు? మనకు తెలుసు ఏంటి, లాగ్ డబ్బా బేస్ 3 లాగుంది అంటే ఏంది? లాగ్ డబ్బా బేస్ 3 అంటే ఈ లాగ్ డబ్బా బేస్ 3 ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే ఈ డబ్బా పాజిటివ్ అయి ఉండాలి. అంటే లోపలికి వెళ్ళి చూస్తే లాగ్ ఉంది, ఈ డబ్బాలో x/3 ఉంది కాబట్టి లాగ్ డబ్బా బేస్ 3 కూడా ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ప్రాపర్గా డిఫైన్ అయితేనే ఓవరాల్గా ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. ఈ లాగ్ డబ్బా బేస్ 3లో డబ్బా పాజిటివ్ అయి ఉండాలి. అంటే ఏందని అర్థం? అండ్ దీంతో పాటు x/3 షుడ్ బి పాజిటివ్, అంటే x/3 షుడ్ బి <0. ఇంకా లోపలికి వచ్చి చూస్తే x/3కి రెస్ట్రిక్షన్ ఏం లేదు, సో నాకు ఇంకో ఎండ్ అవసరం లేదు. ఓకే, ముందు అంటే ఏంది? ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తూ ఏవైతే ఎక్స్ వాల్యూస్ ఉంటాయో అవే నా ఆన్సర్. ముందు చూద్దాం, ఈక్వేషన్ 1ని సాల్వ్ చేద్దాం. -1 <= log x/3 base 3 <= 1. ఈ డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ భయ్య, డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీయే కానీ నాకు సింపుల్గా సాల్వ్ అయిపోతుందని కామన్ సెన్స్ చెప్తుంది. ఎందుకో చెప్తాను చూడు. లాగ్లో ఉంది కాబట్టి నేను ఇది కూడా లాగ్లలో రాసుకోగలిగితే నాకు ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, 1 ఎలా రాసుకోవచ్చు? మీకు ఆల్రెడీ తెలుసు, log a base a 1 కాబట్టి 1ని log 3 base 3 రాసుకోవచ్చు. ఎందుకు సార్? ఇక్కడ ఆల్రెడీ బేస్ 3 ఇచ్చాడు కాబట్టి log 3 base 3, అదే 4 ఇస్తే log 4 base 4 రాసుకుంటావన్నీ. మరి -1 ఏంటి సార్? -1 ఏం చేస్తాం? మీకు ఆల్రెడీ తెలుసు, -1 × 1 కింద రాసుకోవచ్చు. 1 అంటే log 3 base 3, కొద్దిగా ఒక్క నిమిషం, ఇది -1, -1ని -1 × 1 రాసుకోవచ్చు. అంటే ఆ 1 బదులు log 3 base 3 పెట్టుకోవచ్చు. బట్ నాకు ఈ -1 నచ్చలేదు కాబట్టి లాగ్ ముందు మైనస్ ఉంటే ఇది దీనికి పవర్ అవుతుంది. అంటే ఇది వెళ్ళి -1 వెళ్ళి ఏమవుతుంది? 3కి పవర్ అవుతుంది. 3కి పవర్ అంటే 3 పవర్ -1, 3 పవర్ -1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, దాని అర్థం ఏంది? 1/3 అని అర్థం. ఇప్పుడు కనుక చూస్తే లాగ్ 3 3 3 అంటే బేసెస్ కూడా సేమ్ అయిపోయినాయి. అంటే ఇది డబ్బా 1, ఇది డబ్బా 2, ఇది డబ్బా 3 కనుక అనుకుంటే మనం కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు లాగ్ బేస్ 3 అంటే మనకు ఆల్రెడీ తెలుసు,
లాగరిథం ఫంక్షను ఎప్పుడైతే ఈ బేస్ మోర్ దాన్ 1 అవుతుందో అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. ఎప్పుడైతే ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుందో ఇన్ఈక్వాలిటీస్ మారవు. ఏంటి సార్ ఇన్ఈక్వాలిటీస్ మారవంటే ఇది ఎట్లుందో చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ log W1 base 3 less than or equal to log W2 base 3 less than or equal to log W3 base 3 ఇలా ఉంది. నాకు లాగు 3 ఉంది కాబట్టి మరి డబ్బాల మధ్య రిలేషన్ ఏముంటుంది అని అడిగినప్పుడు ఈ 3 మోర్ దాన్ 1 అంటే లాగ్ మోర్ దాన్ 1 బేస్ ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఉంటే ఇన్ఈక్వాలిటీస్ మారవు. అంటే ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దాన్, అంటే ఈ డబ్బాల మధ్యలో కూడా రిలేషన్ అదే ఉంటుంది. అంటే ఏంది, డబ్బా 1 మారదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ డబ్బా 2 మారదు, ఇక్కడ డబ్బా 3. ఇది నా యొక్క ఉద్దేశం. అది ఎప్పుడు బేస్ 3 ఉంది కాబట్టి. అదే లెస్ దాన్ 1 ఉందనుకో బేసు, లెట్స్ ఏ పాయింట్ ఉంది, అప్పుడు రివర్స్ అయిపోతాయి, ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ అవుతాయి. కాబట్టి ఇది డబ్బా 1 1/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది డబ్బా 2 x/3, ఇక్కడ కూడా మారదు, ఇది డబ్బా 3 అంటే 3. ఇది సిచ్యువేషన్. మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం సార్? మిడిల్లో ఎక్స్ ఉంటే సరిపోయా. మిడిల్లో ఎక్స్ ఉండాలంటే డివిజన్లో 3 ఉంది కాబట్టి I will multiply 3 on all the 3 sides. అంటే ఈ లెఫ్ట్ సైడ్లో కూడా 3 మల్టిప్లై చేస్తా, దీన్ని కూడా 3 మల్టిప్లై చేస్తా, దీన్ని కూడా 3 మల్టిప్లై చేస్తా. బట్ 3 అనేది పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీస్ మారుతాయా? మారవు. అందుకే యాజ్ ఇట్ ఈజ్ ఉంచిన. ఇప్పుడు 3 పోయింది, 3 into 3 అంటే 9. ఇక్కడ మిగిలింది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది పోతే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 into 3 into 9. అంటే x ఈజ్ బిట్వీన్ 1 to 9. అంటే ఈ సెకండ్ దాని యొక్క సెకండా కాదు, ఇది ఫస్ట్ ఈక్వేషన్ యొక్క ఆన్సరు ఏంటంటే, ఫస్ట్ కండిషన్ యొక్క ఆన్సర్ ఏంటంటే ఈ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి అక్కడ వరకు 1 నుంచి 9 వరకు కవర్ చేసింది. సో 1 to 9. అండ్ ఇప్పుడు ఇది మీకు తెలిసిన విషయమే. ఇఫ్ యూ మల్టిప్లై 3 ఆన్ బోత్ సైడ్స్, 3 అనేది పాజిటివ్ నెంబర్, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. x/3 into 3 అంటే 3 క్యాన్సిల్ అయిపోయి లెఫ్ట్ సైడ్లో x ఉంటుంది. అంటే x గ్రేటర్ దాన్ 0 అంటే x బిలాంగ్స్ టు 1 to 9 అండ్ x గ్రేటర్ దాన్ 0 అంటే x బిలాంగ్స్ టు అఫ్ కోర్స్ ఓపెన్ బ్రాకెట్ 0 to infinity. ఇది నెంబర్ లైన్ కూడా అవసరం లేదు భయ్యా, కామన్ సెన్స్తో చెప్పొచ్చు. ఏంటది, x అనేది 1 to 9 అవ్వచ్చు, x అనేది 0 to infinity అవ్వచ్చు. ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తూ ఏమేమి ఎక్స్ ఉంటాయి అంటే, నాకు 0 to infinity అవ్వాలి, బట్ ఓన్లీ 1 నుంచే స్టార్ట్ అవ్వాలి కదా. బట్ 0 to infinity 1 నుంచి 9 ఉన్న నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి నాకు ఓవరాల్గా ఆన్సర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇది ఏదైతే ఉందో దీనికి రెండింటికి కామన్ ఉన్నది ఇదే. ఎందుకు, 0 to infinity మొత్తంలో కూడా 1 to 9 వచ్చేసింది కాబట్టి కామన్గా ఉన్నది ఇదే. కాబట్టి ఈ 1 to 9 ఆన్సర్. సార్ అర్థం కాలేదు సార్. ఓకే, మీకోసం కాంపౌండ్ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేస్తాను నేను. ఏంటది, ఈక్వేషన్ 1ని రెడ్ కలర్ అనుకో, 1 to 9 అంటే ఇది 1 ఇది 9, ఇది క్లోజ్డ్, ఇది కూడా క్లోజ్డ్, 1 to 9 స్కెచింగ్. నెక్స్ట్ ఇది బ్లూ అనుకోవాలి, ఇది బ్లూ అంటే ఏంది, ఇది బ్లూ, 0 to infinity బ్లూ, 0 అంటే 1కి లెఫ్ట్ సైడ్, ఇది 0, ఇన్ఫినిటీ అంటే ఇక్కడ వరకు మొత్తం కాబట్టి మనం 0 ఓపెనా, ఎస్ 0 ఓపెన్, సారీ ఇది ఓపెన్ కదా, 0 ఓపెన్ అంటే ఇలా వైట్ సర్కిల్ ఉండాలి. ఇప్పుడు ఇది స్కెచింగ్ చేద్దాం. సో ఇది బ్లూ కలర్ స్కెచింగ్ చేద్దాం. నాకు ఒక విషయం చెప్పు, ఏ రీజియన్లో బ్లూ కలరు రెడ్ కలర్ రెండు వచ్చినాయి? అండ్ అంటే అర్థమైంది, 1ని కూడా సాటిస్ఫై చేయాలి, 2 కూడా సాటిస్ఫై చేయాలి. అంటే 1ని సాటిస్ఫై చేయడం అంటే రెడ్ కలర్లో ఉండాలి, 2ని సాటిస్ఫై చేయాలంటే బ్లూ కలర్లో ఉండాలి. బ్లూ రెడ్ ఉన్నాయి, రెండేవి 1 to 9 కదా చూడు కావాలంటే. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏంటి, 1 to 9. 1 బ్లూలో కూడా ఇంక్లూడెడ్, రెడ్లో కూడా ఇంక్లూడెడ్. సో 1 క్లోజ్డ్ 2 9 బ్లూలో కూడా ఇంక్లూడెడ్, రెడ్లో కూడా ఇంక్లూడెడ్. సో 1 to 9 క్లోజ్డ్. ఇదే వచ్చింది కదా ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది మన పీవైక్యూ సిరీస్లో లాస్ట్ క్వశ్చన్. సో అరౌండ్ 20 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకు జేఈ మెయిన్స్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి డొమైన్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేశాము. నా ఇంటెన్షన్ ఇది సాల్వ్ చేయడం వెనకాల ఏంటంటే, ఈ రకమైన క్వశ్చన్స్ అన్నీ చేసినప్పుడు, అలాగే లెక్చర్ నెంబర్ 2లో నేను డొమైన్ కాన్సెప్ట్ చేసి సాల్వ్డ్ ఎగ్జాంపుల్ కూడా చేశాను. మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే, భయ్యా నాకు కాన్సెప్ట్ తెలుసు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలాగొస్తాయో తెలుసు, కాబట్టి నేను ఎలాంటి క్వశ్చన్ని చేయడానికైనా రెడీగా ఉన్నాను.
కాన్ఫిడెన్స్ ఉండాలి. కొంచెం కొద్దిగా డిఫికల్ట్ వచ్చినా గానీ నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ముందుకెళ్ళి సాల్వ్ చేయగలుగుతాం. అందుకే అన్ని పీవైక్యూస్ కూడా కాన్ఫిడెంట్గా మనం నేర్చుకున్నాము. సో ఇది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. సేమ్ ఇదే విధంగా ముందుకెళ్ళాక కూడా మనం రేంజ్ కాన్సెప్ట్ మీద కూడా చేస్తాము, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీద కూడా చేస్తాము, ఫంక్షనల్ ఈక్వేషన్స్ మీద కూడా చేస్తాము, ఇన్వర్స్ ఫంక్షన్ ఎట్సెట్రా. ఇలాగే ప్రతి చాప్టర్లో కూడా అన్ని పీవైక్యూస్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. నా ఇంటెన్షన్ ఏంటి, ఈ పీవైక్యూస్ అన్ని కనుక చేస్తే మీరు వేరే క్వశ్చన్స్ ఏం చేయకపోయినా వెరీ వెరీ గుడ్ ర్యాంక్ మనకు జేఈఈ మెయిన్స్లో అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. I will see you guys in the next lecture.